నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి అమరావతి పనుల పునఃప్రారంభానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారి సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు చాలా అద్భుతంగా నరేంద్ర మోదీ ముందు చిడతలు వాయించి నరేంద్ర మోదీ గారు భజన చేసే పని చేశారు. అది కూడా ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ జీవితంలో ఎప్పుడు కూడా నరేంద్ర మోదీ గారి ముందు వందే మాతరం అని కానీ, ఈ ఆర్ఎస్ఎస్ స్లోగన్స్ వందే మాతరం అని కానీ, లేకపోతే భారత్ మాతాకి జై అని కానీ, ఈ రెండు స్లోగన్స్ జనరల్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ మీటింగ్లో చాలా బలంగా వినిపిస్తాయి. భారతదేశంలో మరి ఏ ఇతర రాజకీయ పార్టీల్లో కానీ మరి ఏ ఇతర ప్రభుత్వ కార్యక్రమాల్లో వినిపించవు. ఒక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రమే వినిపించేటువంటి ఈ స్లోగన్ని ఎందుకొని కంప్లీట్గా చంద్రబాబు నాయుడు గారు తన రాజకీయ పందం మొత్తాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీకి అనుగుణంగా తీసుకెళ్తున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ యొక్క అవసరాల కోసమో, ఆంధ్రప్రదేశ్ యొక్క శ్రేయస్సు కోసమో, ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం వెళ్తున్నట్లు లేదు అనేది మాత్రం చాలా క్లియర్గా ఆయన స్పీచ్ బిగినింగ్లోనే చెప్పే ప్రయత్నం చేశారు. భారత్ మాతాకి జై యాజ్ వెల్ యాజ్ వందే మాతరం అని చెప్పేసి. అండ్ నరేంద్ర మోదీ గారి భజనలో భాగంగా ఆయన చెప్పినటువంటి మాట ఎప్పుడు చెప్తున్నారు, ఇప్పుడు చెప్పారు. సో నరేంద్ర మోదీ గారు అంటే రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ ఇండియా అంట. అండ్ నరేంద్ర మోదీ హ్యాస్ టేకెన్ ఇండియన్ ఎకానమీ ఫ్రమ్ 2014లో ఉన్నటువంటి 11th or 10th పొజిషన్ నుంచి ఇట్ హ్యాస్ టేకెన్ అప్ టు 5th పొజిషన్. ఇన్ ఫ్యూచర్ అప్ టు 2027 అండ్ ఇండియన్ ఎకానమీ విల్ రీచ్ అప్ టు 4th పొజిషన్ అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఏదైతే ఈ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారో, చంద్రబాబు నాయుడు గారు మీరు అర్థం చేసుకోవాల్సింది, నరేంద్ర మోదీ గారు సాక్షాత్తుగా 10వ ప్లేస్ నుంచి 5వ ప్లేస్కి, తర్వాత 2వ ప్లేస్లోకి తీసుకెళ్లే పని నరేంద్ర మోదీ ఒక్కరి వాళ్ళు అవ్వదు. దేశంలో ఆర్థిక వ్యవస్థ సక్రమంగా పనిచేస్తే అవుతుంది తప్ప నరేంద్ర మోదీ గారు మొత్తం వ్యవస్థ మొత్తాన్ని ఆయన నడిపించట్ల. అర్థమైందా? దేశంలో ఉన్నటువంటి మార్కెట్ అలాంటిది. సో భారతదేశంలో అన్ని రంగాలు పనిచేస్తే ముందుకెళ్తుంది. అండ్ రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ కాదు, భారతదేశానికి ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈజ్ డెమోగ్రఫిక్ డివిడెండ్. ఇలాంటి డెమోగ్రఫిక్ డివిడెండ్ చాలా ఎక్కువ మొత్తంలో ఉన్న దేశానికి నరేంద్ర మోదీ గారు ఏం చేస్తున్నారు? 45 సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్, 25 సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ వేజ్ స్టాగ్నేషన్. రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఈ రెండు ఇంత దారుణంగా ఎందుకు ఇవ్వడం? అన్ఎంప్లాయ్మెంట్ పరంగా 45 సంవత్సరాల్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్ ఏంటి? 25 సంవత్సరాల్లో వేజ్ స్టాగ్నేషన్, ఏదైతే శాలరీ స్టాగ్నేషన్ ఉందో, గ్రోత్ లేకుండా 25 సంవత్సరాల్లో హైయెస్ట్ ఇప్పుడు ఎలా ఉంది? మరి రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇవి స్టాగ్నేట్ అవ్వకూడదు. ప్రపంచంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఈరోజు ఇండియాకు ఉంది డెమోగ్రఫిక్ డివిడెండ్. ఈ మ్యాన్ పవర్ ఉన్న మ్యాన్ పవర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయడం చేతకాక దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ని పెంచి పోషిస్తున్న వ్యక్తిని పట్టుకొని మీరు రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్తున్నారంటే మీకు నరేంద్ర మోదీతో అవసరము, ఆయనకు మీతో అవసరము. సో ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటూ చాలా సక్సెస్ఫుల్గా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా సక్సెస్ఫుల్గా ఫూల్ చేసే ప్రయత్నం అయితే చేశారు మీరు. అండ్ ప్రపంచం మొత్తం నరేంద్ర మోదీ యొక్క లీడర్షిప్ని యాక్సెప్ట్ చేస్తుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎక్కడ యాక్సెప్ట్ చేస్తుందండి? మొన్న పహల్గాం దాడి జరిగిన తర్వాత ఇదిగో యుద్ధం అదిగో యుద్ధం అన్నారు. అమెరికా నుంచి ఒక్క ఫోన్ కాల్ వస్తే దెబ్బకి యుద్ధాన్ని ఆపేశారండి. నరేంద్ర మోదీ లీడర్షిప్ని ప్రపంచం యాక్సెప్ట్ చేస్తుందా, లేకపోతే అమెరికన్ లీడర్షిప్ని నరేంద్ర మోదీ యాక్సెప్ట్ చేస్తున్నారు? ఇక్కడ అర్థమవుతుందా భారతదేశంలో ఏం జరుగుతుందో? 26 మంది ప్రాణాలకు టెర్రరిస్టుల ప్రాణాలకు తీసేస్తుంటే అందులో ఒక్కళ్ళని పట్టుకోలేకపోయారు. మరి ప్రపంచ లీడర్ ఎట్లా అవుతాడు? రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ ఎట్లా అవుతాడు? అసలు రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే దేశంలో టెర్రర్ దాడులు జరగకూడదు. అది పుల్వామా అవనివ్వండి, పఠాన్కోట్ అవనివ్వండి, పహల్గామ్ అవనివ్వండి. రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే డెమోగ్రఫిక్ డివిడెంట్ వేస్ట్ అవ్వకూడదు. రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియాలో వేస్ట్ స్టాగ్నేషన్ ఉండకూడదు. రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియాలో ఇన్ఫ్లేషన్ పెరగకూడదు. రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇండియాలో అగ్రికల్చర్ సెక్టర్ స్టాగ్నేషన్లో ఉండకూడదు. రైతు నల్లాల చట్టాలు తీసుకొచ్చి దేశంలో రైతుల్ని రోడ్ల మీద కూర్చోబెట్టకూడదు. ఒక సెన్సిటివిటీ లేని వ్యక్తిని పట్టుకొని మీరు దేశంలో రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్, మీకు సెన్సిటివిటీ ఉండదు, ఆయనకు సెన్సిటివిటీ ఉండదు. ఇద్దరు వ్యాపార ఒత్తిళ్ల కోసం, కాంట్రాక్టుల కోసం పనిచేసే వ్యక్తులు మీరిద్దరు ఒకళ్ళ భజన ఒకళ్ళ చదివిన చాలా సక్సెస్ఫుల్గా చేసుకుంటూ ముందుకెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఈ 49 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి శంకుస్థాపన పనులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా గొప్పగా చెప్పే పని చేశారు. కానీ ఇందులో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా అడిషనల్గా ఆంధ్ర రాష్ట్రానికి మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతి కట్టేదానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బు ఎంతో చెప్పలేకపోయారండి వీళ్ళు. అక్కడి నుంచి లోను, ఇక్కడి నుంచి లోన్లు తప్ప, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో భూములు అమ్మడం, లేకపోతే ప్రాపర్టీస్ లీజ్కి ఇవ్వడం, లేకపోతే మార్టిగేజ్ చేయడం తప్ప భూములన్నీ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఇచ్చినటువంటి ఫండ్స్ ఏంటి? అప్పులు ఇప్పించడం కాకుండా అప్పులు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కట్టుకోవాలి, అది వేరే ఆస్పెక్ట్. మళ్ళీ ₹1 అండి 2015లో ₹1 ఇచ్చే పని చేయలేదు. అప్పుడైతే చెంబుడు మట్టి, ఒక గుప్పెడు మట్టి, చెంబుడు నీళ్లు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొహాన్ని కొట్టేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అది కూడా చేయలే. ₹1 అడిషనల్గా ఇవ్వలే ఆయన. అండ్ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ
నరేంద్ర మోదీ గారు ఎప్పుడు ఏ ఏ విషయం తీసుకెళ్ళినా అట్లే సపోర్ట్ చేస్తున్నారు. 2014 2019 మధ్యకాలంలో మీరు నరేంద్ర మోదీని ఎలా తిట్టారు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సహకరించట్లేదనే కదా మీరిద్దరు గొడవలు పడి బయటకు వచ్చింది ఎన్డీఏ నుంచి. తర్వాత నేను చెప్పినటువంటి మాట, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పనులన్నీ వేగంగా పరుగులెడుతున్నాయని చెప్తున్నారు. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల పరంగా మనం చూసుకున్నట్లయితే డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పరంగా రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఒకటి ప్రైవేట్ పెట్టుబడులు వస్తే ఆరాకోరా వస్తున్నాయి ఒకటి, రెండోది విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలు వస్తున్నాయి తప్ప నరేంద్ర మోదీ స్పెషల్ ఇంట్రెస్ట్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ప్రాజెక్ట్ ఇస్తే బాగుంటుంది, ప్రధానమంత్రి హోదాలో కూర్చొని ఆంధ్రప్రదేశ్కి అడిషనల్గా నేను ఒక ప్రాజెక్ట్ ఇస్తున్నానని ఈ రోజు వరకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వలేకపోయారండి ఆయన. అండ్ ఆంధ్రప్రదేశ్కి ఆయన ఏదో మేలు చేస్తున్నారని వీళ్ళు నమ్మబలికి ఇచ్చే పనులు చాలా అద్భుతంగా చేస్తున్నారు. అండ్ చంద్రబాబు నాయుడు గారు నరేంద్ర మోదీ గారి గురించి మాట్లాడుతూ టెక్నాలజీని గవర్నెన్స్లో ఇంక్లూడ్ చేసి అద్భుతంగా పాలిస్తున్నాడని చెప్పే ప్రయత్నం చేశాడు. ఒకప్పుడు టెక్నాలజీ అంటే చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు అంటే టెక్నాలజీ అంటారు. ఈరోజు మళ్ళీ టెక్నాలజీ అంటే నరేంద్ర మోదీ అంటున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఏ అవసరానికి ఆ గొడుగు పడుతున్నారు. అవసరం వచ్చినప్పుడు టెక్నాలజీని నేనే తెచ్చానంటారు. ఇప్పుడు నరేంద్ర మోదీతో అవసరం ఉంది కాబట్టి, ఇంతో పొత్తు చాలా అవసరం కాబట్టి రాబోయే రాజకీయ జీవితంలో నరేంద్ర మోదీ టెక్నాలజీ పరంగా మాస్టర్ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ ఒక పరస్పర భజన తప్ప ఆంధ్రప్రదేశ్కి మేలు చేసే పని చిన్నపాటి అంశంలో నాకు కనపడలేదు. తర్వాత టెక్నాలజీ పరంగా ఇంకో క్రెడిట్ నరేంద్ర మోదీకి చెప్పని చేశాడు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు మీకు అసలు చరిత్ర ఏమని తెలుసా? ఏ గవర్నమెంట్ ఏ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చో తెలుసా? ఈయన చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ జన్ధన్, ఆధార్, యూపీఐ ఇలాంటి స్కీమ్స్ అన్నీ నరేంద్ర మోదీ తీసుకొచ్చారంటారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉంటూ ఆధార్ని వ్యతిరేకించిన వ్యక్తి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆధార్ తీసుకొస్తూ ఉంటాయి. అండ్ ఇదే నరేంద్ర మోదీ గారు జన్ధన్ అకౌంట్లు వస్తే అసలు దేశం ఏమైపోవాలా అనేసి వ్యతిరేకించినటువంటి. అండ్ నరేంద్ర మోదీ గారు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ని కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వ్యతిరేకించినటువంటి వ్యక్తి. కేంద్రంలో ఈయన ప్రధాని అయిన తర్వాత జనాల నుంచి ట్యాక్స్లు బాధాలా, జనాల నుంచి డబ్బులు దొబ్బేయాలని ఇవన్నీ తీసుకొచ్చి పెట్టినటువంటి వ్యక్తి. గుజరాత్ ముఖ్యమంత్రిగా అప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతి మూవ్ని వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఈయన. సో నరేంద్ర మోదీ గారిని ఈయన భజన చేయాలని ఒక దాంట్లో కూర్చున్నాడు క్లియర్గా. సో భజన చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ ఏ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ తెలియకుండా మొత్తం నరేంద్ర మోదీ గారి ఖాతాలో వేసే ప్రయత్నం చాలా అద్భుతంగా చేశారు చంద్రబాబు నాయుడు గారు. అండ్ ఈ భజనను మాత్రం నాకు తెలిసి నరేంద్ర మోదీ గారికి ఎప్పుడన్నా ఆహ్లాదకరంగా భజన చేయించుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆ భజన చేస్తూ ఉంటే ఒక పక్క నుంచి ఇంకో పక్క నుంచి చాలా సంతోషంగా ఉల్లాసంగా వెళ్ళిపోయి ఇంకా ఆ రోజు నైట్కి భోజనం కూడా చేయరేమో చంద్రబాబు నాయుడు గారు. అంత అద్భుతమైన భజన పరులు నరేంద్ర మోదీ గారికి రాజకీయ జీవితంలో ఇప్పటివరకు దొరకలేదు. కానీ ఇప్పుడు చాలా పర్ఫెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు దొరికాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు మోదీ నువ్వు నాకు జూనియర్వి, నువ్వు నా తర్వాత రాజకీయాల్లోకి వచ్చేవి, నీకు ఏం తెలుసు, నువ్వు కుటుంబాన్ని వదిలేసావు, నీకు కుటుంబం లేదు, నువ్వు బాధ్యత లేదని వ్యతిరేకించిన వ్యక్తే. కానీ ఈరోజు అవసరాలు రీత్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటీ పడి మరీ భజన చేస్తున్నారు నరేంద్ర మోదీ గారి విషయంలో. తర్వాత డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పే ప్రయత్నం చేశాను. 2014 2019 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కార్ లేదా? ఈ అమరావతి శంకుస్థాపన చేసినప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారేగా ఉంది. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అయ్యింది, అమరావతి అడుగులు ముందుకు ఎందుకు పడలేదంట 2014 2019లో? 2015 నుంచి 2019 వరకు తిప్పి కొడితే 6,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారు? డబుల్ ఇంజిన్ సర్కార్ నరేంద్ర మోదీ అంత ప్రగతిశీల వ్యక్తి, అభివృద్ధిని కోరుకునే వ్యక్తి అయితే 2015 నుంచి 2019 వరకు ఒక 10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేకపోయారు కదా అమరావతి ప్రాంతానికి, అమరావతి అభివృద్ధికి, రాజధాని కట్టేదానికి. ఎవరి చెవిలో పూలు పెట్టాలనుకుంటారు? మీరు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా ఏం జరగకపోయినా ఈవెంట్ మేనేజ్మెంట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఒక భ్రమ కల్పించాలి, ఏదో జరుగుతుంది. అమరావతి ప్రపంచంలో ఎక్కడ లేని సీట్ అంతా అమరావతిలోనే ఉండబోతుంది. ఇంకా అమరావతి అంటే రేపు న్యూయార్క్ ఉండదు, రేపు వాషింగ్టన్ డీసీ ఉండదు, లండన్ ఉండదు, ఒక టోక్యో ఉండదు, ఒక సియోల్ ఉండదు, ఒక సింగపూర్ ఉండదు. ఇంకా ప్రపంచంలో ఏ సిటీని మించని సిటీ అమరావతి రాబోతుందని ఒక నమ్మబలికిచ్చే పని తప్ప సాధ్యాసాధ్యాలు చూస్తే అసలు ఏమన్నా ఉందా? రెవెన్యూ డెఫిసిట్ స్టేటు, అప్పులు ఊబిలో ఉన్నటువంటి స్టేటు, ఒక రెవెన్యూ అర్నింగ్ పరంగా ప్రాపర్ రెవెన్యూ లేనటువంటి స్టేటు. ఇలాంటి రాష్ట్రాన్ని పట్టుకొని మీరు ఇంత పెద్ద ప్రాజెక్ట్ని టేకప్ చేస్తున్నారని చెప్తున్నారంటే ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు? అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పులు ఊబిలో తీసుకెళ్లేదానికి అమరావతి అనేది ఒక ఆయుధంగా ఉపయోగపడుతుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అప్పులు పెంచే దాంట్లో. అంతే తప్ప ఆంధ్రప్రదేశ్ వల్ల కొత్తగా ఇప్పుడున్న రాష్ట్రానికి ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియాలో ఉన్నటువంటి మెట్రో సిటీస్ని కాదని అమరావతికే పెట్టుబడులన్నీ డైరెక్ట్గా వచ్చాయి. ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న పెట్టుబడులు హైదరాబాద్ నుంచి ఆల్ ఆఫ్ ఎ సడన్ అమరావతికి వచ్చేవి, చెన్నై నుంచి వచ్చేవి, బెంగళూరు నుంచి వచ్చేవి, ముంబై నుంచి వచ్చేవి, పూణే నుంచి వచ్చేవి, ఢిల్లీ నుంచి కూడా వచ్చేవి, కలకత్తా నుంచి కూడా వచ్చేవి. ఇప్పుడు ఏదన్నా స్పిల్ ఓవర్, అక్కడ ఏదన్నా
సాధ్యం కాని పరిస్థితులు అక్కడ ఏమన్నా వస్తే రావాలి తప్ప ఇప్పుడు మొదలుపెట్టిన దాంతో ఇప్పుడు ప్రపంచంలో వింత మొత్తం అమరావతిలో జరుగుతుందని నమ్మబలికిచ్చే ప్రయత్నం చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు మీకు ఇది ఏమాత్రం మీ ఎక్స్పీరియన్స్కి ఇది మంచిది కాదు, ఇంతలా భజన చేయడం. అండ్ నేను చెప్తున్నటువంటి ప్రపంచానికి యోగి నరేంద్ర మోదీ అంట యోగాను పరిచయం చేశాడంట. ఏమన్నా ఉందా చంద్రబాబు నాయుడు గారు? పతంజలి గారు ఏమైపోవాలా? యోగాని ఎవరు కనిపెట్టారు? ఎప్పటి నుంచి ఉంది యోగా? నరేంద్ర మోదీ గారు ప్రపంచాన్ని యోగా ఇచ్చాడంట. ప్రపంచంలో ఇంతకుముందు యోగా లేనట్టు, అంతకుముందు యోగా గురువులు ప్రపంచంలో యోగాని విస్తరించినట్టు, యోగాని స్ప్రెడ్ చేయనట్టు, ఏంటి భజన, ఏంటి చిల్లరతనం ఒక ముఖ్యమంత్రి హోదాలో ఇలా ఇంత దిగజారి నగ్న అసత్యాలు మాట్లాడతారా? ఒకటి మాత్రం చాలా క్లియర్, ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు అవకాశం దొరికినప్పుడల్లా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీని రైట్ టైంలో రైట్ ప్రైమ్ మినిస్టర్ అని పొగుడుతున్నాడు. అండ్ కంప్లీట్గా ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాదులదారులకు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయారనేది మాత్రం ఈరోజు నాకు ప్రస్ఫుటంగా క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే భారత్ మాతాకి జై అండ్ అనదర్ స్లోగన్ వందే మాత్రం, ఈ రెండు స్లోగన్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండు స్లోగన్స్ ఈజ్ డైరెక్ట్లీ చంద్రబాబు నాయుడు గారు హీ ట్రైడ్ టు ప్యాసిఫై నరేంద్ర మోదీ అండ్ బీజేపీ ఆర్ఎస్ఎస్ పీపుల్ బై చాంటింగ్ భారత్ మాతాకి జై యాజ్ వెల్ యాజ్ వందే మాత్రం. థ్యాంక్ యూ.